స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ అందుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అఫ్ కోర్స్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలోనే సమావేశమయ్యారు. హరీష్ రావు సారథ్యంలో మల్లారెడ్డి, పద్మారావు, ఇతరత్ర పలువురు ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో కలిశారు. 15 నిమిషాల పాటు సీఎం తోటి భేటీ అయ్యారు ఈ ఎమ్మెల్యేలంతా. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ప్రోటోకాల్ పాటించట్లేదని విషయం మీద మాట్లాడారని చెప్పి తెలుస్తోంది. దానికి సీఎం ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? ఇది కాకుండా వేరే ఏమైనా మాట్లాడారా? అసెంబ్లీ ఛాంబర్ లోనే సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా పద్మారావు అట్లాగే మల్లారెడ్డి కలిశారు. సో దీంట్లో భాగంగానే చాలా రోజులుగా ప్రోటోకాల్ సమస్య నియోజకవర్గాల్లో ఫేస్ చేస్తున్నారు. మన సికింద్రాబాద్ లో కూడా ఇట్లాంటి ప్రోటోకాల్ సమస్య సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సో వీటిని వెంబటే పరిష్కరించాలి అనే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ కూడా సీఎం కు అందజేశారు. దాంతో పాటుగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి సీఎం ను కలిశారు. తన నియోజకవర్గంతో పాటుగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉందంటూ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సో దీనిపైన చాలా రోజులుగా కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు. సమస్యను ప్రస్తావిస్తూ సీఎం హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులకు నేను ఇప్పుడే ఇన్స్ట్రక్ట్ చేస్తాను అని కూడా సీఎం హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. దాంతో పాటుగా ఈ రోజు ఉప్పల్లో జరుగుతున్న మరో కార్యక్రమానికి సంబంధించి అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదు. శ్రీధర్ బాబు వెళ్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఉంది. సో అక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరును, కనీసం లోకల్ స్థానిక ఎమ్మెల్యే పేరును ఇన్విటేషన్ లో కూడా పెట్టలేదు అనేది హరీష్ రావు సీఎం కు వివరించారు. సో దీనిపైన ప్రత్యేకంగా మాట్లాడదాం. అవసరమైతే మరొకసారి అధికారులకు దీనిపైన క్లారిటీ ఇచ్చేలాగా నేను అధికారులను ఆదేశిస్తానని చెప్పారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మాజీ మంత్రి హరీష్ రావు కానీ దీనిపైన స్పందించేందుకైతే నిరాకరించారు. ప్రధానంగా ఈ సమస్య పైన మాట్లాడమని చెప్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లపైన కూడా కొంత చర్చ జరుగుతుందనే ప్రచారం జరిగినప్పటికీ కూడా దాన్ని అయితే మాజీ మంత్రి ఖండించారు. సో భద్రారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి వీరిద్దరు కూడా కేవలం ప్రోటోకాల్ ఇష్యూస్ పైన కలిసామని చెప్పారు. సికింద్రాబాద్ గొడవకు సంబంధించి అయితే మాజీ మంత్రి హరీష్ రావును తీసుకెళ్లి పద్మారావు అయితే సీఎం ని కలిశారు. ఆల్ రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.